హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సహజంగా న్యాచురల్గా మీరు ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి ఎవరైనా పండించుకోవాలనుకుంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ చౌహాన్ క్యూబ్ లిక్విడ్స్ ఎలా తయారు చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చౌహాన్ క్యూబ్ లిక్విడ్స్లో మనకు చాలా రకాలు ఉంటాయండి. ఒక 10 రకాల వరకు ఉంటాయి. మెయిన్గా మనకేంటంటే OHN, ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్, ఆ లిక్విడ్ అనేది ఉంటుంది. అది నేను చాలాసార్లు మీకు చేసి చూపించాను, వీడియోలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే నేను ఈరోజు మళ్ళీ నేను తయారు చేసుకుంటున్నాను కాబట్టి అది ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఏమేమి మెటీరియల్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ చౌహాన్ క్యూబ్ లిక్విడ్స్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన వస్తువులు ఎక్కడ ఎత్తకాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఏవైతే మనం డైలీ వాడుకుంటామో ఆ వస్తువులతోటే మనం ఈ చౌహాన్ క్యూబ్ లిక్విడ్స్ అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకు ఈ OHN తయారు చేసుకోవడానికి మెయిన్గా ఏంటంటే మనకు బెల్లం కావాలన్నమాట. తర్వాత మనకు అల్లం అండి. ఈ అల్లాన్ని మనము ఏం చేయాలంటే వాటర్లో కడగకూడదు అనమాట. ఆ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని మనం ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తో తుడిచిపెట్టుకోండి. కొంచెం మట్టి ఉన్న కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి, వాటర్లో అయితే కడగకండి. తర్వాత వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా మనము ఏమైనా గడ్డలు తెచ్చుకుంటాం కదా, వాటిని మధ్యలో కట్టెపుల్ల టైప్ ఉంటుంది, ఆ కట్టెపుల్ల ఒక్కటి తీసేసేయండి. ఈ పొట్టు తీయకుండా అలాగే పెట్టుకోండి, ఏం అవసరం లేదు. తర్వాత దాల్చిన చెక్క అండి. ఈ దాల్చిన చెక్క కూడా మనము దాన్ని రోట్లో వేసి దంచకూడదు, ఖాళీ చిన్న చిన్న పీసులుగా తయారు చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనకు బీర్ అండి. మనకు ఈ బీర్ అయినా వాడుకోవచ్చు, లేదా మనకు బయట కళ్ళు దొరుకుతుంది కదా, తాటికల్లు కానీ ఈతకళ్ళు కానీ, అదైనా వాడుకోవచ్చు. బీరు వాడకుండా ఇష్టం లేని వాళ్ళు కళ్ళు అయినా వాడుకోవచ్చు అండి. ఇవి అన్నమాట మనకు కావాల్సిన వస్తువులు. మనకు ఏదైతే OHN 1 కానీ 2 కానీ 3 చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు అండి. చూడండి, ఇప్పుడు మనము వీటిని ఏం చేసినామంటే, ఇది అల్లం కదా. ఫస్ట్ ఈ అల్లాన్ని మనము మిక్స్లో వేయకూడదు అనమాట, రోట్లో వేసి మనం దంచుకోవాలి. అది కూడా మనం మెత్తగా దంచకూడదు, పలుకు ఉంటుంది కదా, అలా దంచుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిక్సీలో వేయకుండా రోట్లోనే కొంచెం పలుకు దంచి పెట్టుకోండి. తర్వాత వెల్లుల్లి అనమాట. సేమ్ మనం అల్లం ఎలాగైతే మనం రోట్లో అయితే దంచుకుంటామో అది కూడా మెత్తగా దంచకూడదు, ఖాళీ పలుకులు దంచుకొని పెట్టుకోవాలి. బెల్లం కూడా మనం ఇలా పొడి చేసి తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దాల్చిన చెక్క ఉంది కదా, ఇది మనం పౌడర్ చేయకూడదు, రోట్లో కానీ ఎక్కడేసి దంచకూడదు, ఖాళీ చిన్న చిన్న పీసులుగా అట్లా ముక్కలుగా ఇరుచుకొని పెట్టుకోండి. ఇదే అండి. ఇప్పుడు మనము ఈ OHN తయారు చేయడానికి మనం ఏదైనా బాటిల్స్ కావాలా. మనకి ఏదంటే గాజు బాటిల్ కానివ్వండి, లేదా ప్లాస్టిక్ బాటిల్ కానివ్వండి, ఏదైనా మీ దగ్గర కుండలైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఫస్ట్ OHN 1 అనేది తయారు చేద్దాం. చూడండి, మనము ఈ బాటిల్ తీసుకుంటున్నాం కదా OHN 1 తయారు చేయడానికి. ఈ బాటిల్ మీరు ఏమైనా కడుగుతారు కదా, కడిగినప్పుడు వాటర్ లేకుండా ఉండాలి. ఒక తడి కూడా తేమ అనేది వాటర్ ఉండకూడదు, ఎందుకంటే వాటర్ ఉన్నదనుకోండి మనకు బూజు పడుతుంది అనమాట. అందుకని వాటర్ లేకుండా మంచిగా తుడిచి పెట్టుకోండి. వెల్లుల్లి మనం ఎంతైతే ఇప్పుడు మనం తీసుకుంటున్నామో సేమ్ బెల్లం కూడా మనం అంతే తీసుకోవాలా. 1/2 కిలో తీసుకున్నాను అన్నమాట వెల్లుల్లి. ఇప్పుడు నేను 1/2 కిలో బెల్లం అనేది తయారు చేస్తాను. వెల్లుల్లిలో మీరు బెల్లం కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదండి. ఇప్పుడు మనం 250 గ్రామ్స్ కదా 1/2 కిలో అంటే, మనం 1/2 కిలో ఆ వెల్లుల్లి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1/2 కిలో వెల్లుల్లికి నేను 300 లేదా 400 వరకు బెల్లం వేసుకుంటానండి. ఎందుకంటే వెల్లుల్లి మనకు ఆ లిక్విడ్ కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం బెల్లం అనేది ఎక్కువ వేసుకోవాలా. మ్యాక్సిమం 1/2 కిలోకి 1/2 కిలో వేసుకోండి, 1/2 కిలోకి 1/2 కిలో వేసుకోండి. కాకపోతే ఒక 100 గ్రామ్స్ అనేది ఎక్కువ వేసుకోండి, అంటే తక్కువ కాకుండా చూసుకోవాలా. చూడండి, ఇప్పుడు మనము ఈ 2 కలిపి వేసాం కదా, బెల్లము వెల్లుల్లి వేసాం కదా, ఈ 2 కలిపి పెట్టుకోవాలా. ఇది మనం మొత్తం కలపాల్సిన అవసరం లేదు. ఒక 2 డేస్ అయిందంటే అది బెల్లం అంతా కరిగిపోద్ది కదా, అప్పుడు మళ్ళీ మనం ఎలా ఏదో కలుపుకోవాలి కదా. ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మనం ఒక 10 డేస్ వరకు కలుపుకోవాలి కదా. అప్పుడు కలుపుకున్నా పర్లేదు, ఖాళీ కొంచెం పోసి పెట్టుకోండి. తర్వాత మీరు ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా క్లాత్ కట్టి పెట్టుకోవచ్చు అండి, లేదా మూతైనా పెట్టుకోండి. మనం మూత పెట్టేటప్పుడు ఎప్పటికైనా ఫుల్ టైట్ చేయకూడదు, కొంచెం మనకు లూజ్గా ఉండాలన్నమాట. కొద్దిగా లూజ్గా అట్లా పెట్టి
మనం పెట్టుకోవాలా. ఎందుకంటే ఫుల్ టైట్ చేసామనుకోండి అది మనకు ఎయిర్ తగలాలన్నమాట. అది పర్మెంటేషన్ కావాలంటే ఎయిర్ ఉండాలి కదా కొంచెం లైట్గా, అందుకని కొద్దిగా మూత లూజ్గా చేసి పెట్టుకోండి. తర్వాత OHN2 అండి. OHN2 అంటే మనం వెల్లుల్లి బెల్లంతో తయారు చేసుకున్నది OHN2 అంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం ఒకేసారి ఆ అల్లం పోయకుండా లేయర్స్ వేసుకోవాలా, ఎందుకంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక లేయరు వెల్లుల్లి అల్లం వేసాం కదా, మళ్ళీ ఒక లేయరు మనం బెల్లం వేసుకుంటున్నాం. ఇది కూడా అంతే అండి. ఇప్పుడు నేను 1/2 కిలో అల్లం తీసుకున్నాను, 1/2 కిలో బెల్లం వేసుకుంటున్నాను. ఒక 50 గ్రాములు 100 గ్రామ్స్ ఎక్కువ వేసుకుంటాను. ఇలా మనం లేయర్స్ వేసుకున్నాం అనుకోండి అది కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి మనము ఒక 2 డేస్ 3 డేస్ పోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మొత్తం అల్లము అది బెల్లం కరిగిపోతుంది కాబట్టి కలపడానికి ఈజీగా ఉంటుందండి. కానీ ఏంటంటే మనము లేయర్స్గా అల్లం ఒకసారి బెల్లం ఒకసారి వేసి కలిపి పెట్టుకోండి. చూడండి మనం ఇలా వేసాం కదా, మనం కలిపి అలా పెట్టేసుకోండి. ఇది OHN2 అన్నమాట. ఈ లిక్విడ్స్ చాలా బాగుంటాయండి. OHN1, OHN2, OHN3 అనేది. ఎందుకంటే దీనివల్ల మీకు ఏ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. మొక్క గ్రోతింగ్ బాగుంటుంది, మనకు ఆ పైన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మంచి టేస్ట్ ఉంటుంది, మంచి రుచికరంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనము అల్లం వెల్లుల్లి మనము ఏవైనా కూడా మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చళ్ళు ఎలాగైతే పెట్టుకుంటే మనకు టేస్ట్ ఉంటుందో అలాగే మనం మొక్కలకు ఏదైతే ఇది స్ప్రే చేస్తామో మనకు పండే ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి మంచి టేస్ట్ ఉంటాయి. చూడండి ఇప్పుడు మనం OHN2 అయిపోయింది కదా, ఇప్పుడు OHN3 అన్నమాట. ఈ OHN3 తయారు చేసుకోవడానికి మనకేంటంటే దాల్చిన చెక్క అండి. ఈ దాల్చిన చెక్క మనం పౌడర్ చేయకూడదు అనమాట, ఇట్లా ముక్కలుగా ఇరుచుకొని పోసుకోవాలా. ఇప్పుడు చూడండి నేను ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర పాతది ఉంది, ఎందుకంటే నేను ఇంతకుముందు చేసుకున్నా కదా OHN3. అదేంటంటే మనము ఇది ఒక్కసారి కాదు, మనకి ఇది 3-4 సార్లు చేసుకోవచ్చు అనమాట. ఏవైతే మనకు ఒకసారి అది అయిపోద్ది కదా లిక్విడ్, వీటిని మళ్ళీ మనం కొద్దిగా ఎండబెట్టుకొని మళ్ళీ మనం అది కలుపుకోవచ్చు అండి. దాల్చిన చెక్క మనం ఒక్కసారి కాదు 3-4 సార్లు చేసుకోవచ్చు. మనం ఏదైతే చేసుకుంటామో మళ్ళీ కొంచెం ఒక 100 గ్రామ్స్ అట్లా మళ్ళీ కొత్తది వేసుకోండి. ఆ ఉన్న పాతదే మళ్ళీ మనం ఇది చేసుకోవచ్చు. ఒక 3-4 సార్లు ఇది దాల్చిన చెక్క చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇది పడేస్తున్నారు, ఒకసారి చేసుకుని మళ్ళీ చేసుకునేటప్పుడు పడేస్తున్నారు. ఇది దాల్చిన చెక్క మాత్రం మనం 3-4 సార్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి లిక్విడ్, మళ్ళీ మనము ఇది ఏం చేయకుండా మళ్ళీ దాంతోనే ఆ బీరు పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనం కొత్త చెక్క ఒక 100 గ్రామ్స్ అట్లా వేసుకుంటే సరిపోద్ది. చూడండి ఇప్పుడు OHN3లో మనము ఇది దాల్చిన చెక్క వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బీరు పోసుకోవాలా. ఈ బీరు ఇష్టం లేని వాళ్ళు కళ్ళైనా పోసుకోవచ్చు అండి, తాటికల్లు కానీ ఈత కళ్ళు కానీ ఏదైనా పోసుకోవచ్చు. ఆ తాటికల్లు కూడా ఇష్టం లేదనుకోండి మీరు వాటర్ అయినా పోసుకోవచ్చు అనమాట. కానీ వాటర్ పోసేమైందంటే మనకు 1 మంత్ కంటే ఎక్కువ నిల్వ ఉండదు. ఇప్పుడు ఈ బీరుతో కానీ కళ్ళుతో కానీ బీరుతో కానీ చేసుకున్నాం అనుకోండి మీకు ఎన్ని సంవత్సరాలైనా మీకు ఉంటుంది అనమాట. ఈ OHN అనేది ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. మీరు 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ మీరు వాడుకోవచ్చు అనమాట. ఇది ఎంత పాత పడితే మీకు అంత క్వాలిటీ ఉంటుంది అనమాట. ఏదైతే మనకు వైన్ విస్కీ ఇలాంటిది మనకు ఏదైతే పాత పడుతుందో దానికి వాల్యూ ఎట్లా ఎక్కువ ఉంటుందో అలాగే ఈ OHN అనేది పాత పడే కొద్దీ దాని క్వాలిటీ అనేది పెరుగుతుంది. మీరు 2-3 సంవత్సరాలకైనా వాడుకోవచ్చు. దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది ఏమి ఉండదు. చూడండి ఇప్పుడు మనం ఈ బీరు పోసుకున్నాం కదా, మనం కొంచెం ఒక 100 గ్రామ్స్ అట్లా బెల్లం వేసి పెట్టుకోండి. ఈ బెల్లం ఎందుకు వేసి పెట్టుకుంటామంటే మనకి ఏమైనా పోషకాలు అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకోటి దాంతో ఉన్న పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి అన్నమాట. బెల్లం వేయడం వల్ల ఆ పోషకాలు అనేది నిల్వ ఉంటాయి అన్నమాట. అందుకని దేనితైనా మనము ఏ పదార్థం దేని చేసుకున్నా కూడా కొద్దిగా బెల్లం వేసి పెట్టుకుంటే మీకు చాలా పోషకాలు అనేది ఎక్కువ వస్తాయి, అలాగే పోషకాలు అనేది బయటికి పోకుండా ఉంటాయి. ఇదండి మనం ఇలా 3 OHN1 కానివ్వండి, OHN2 కానివ్వండి, OHN3 కాబట్టి ఇవి ఎలాంటి వేరే పదార్థాలు ఉండేవండి మనం ఇంట్లో ఏదైతే మనం వాడుకుంటామో అలాంటి పదార్థాలతోటే మనము ఈ OHN అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా ఇది కూడా మీరు మూత పెట్టండి, కొద్దిగా ఫుల్ టైట్ పెట్టకండి, కొంచెం లూజ్ పెట్టండి. అంటే మనకు ఒక 10 డేస్ వరకే.
చూడండి ఇప్పుడు మనము ఈ 3 చేసుకున్నాం కదా, OHN1, OHN2, OHN3 3 చేసాం కదా. వీటిని మనము ఎవ్రీ 2 డేస్ లేదా 3 డేస్కి ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. మనం ఎందుకు కలపాలంటే అది పైన లోపల మగ్గుతుంటుంది, పైన మగ్గదు కదా. అలాగే మనం కలపలేదనుకోండి బూజు పడుతుంటుంది. అందుకని 2 రోజులకు ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి కలిపి పెట్టుకోండి. చూడండి ఇప్పుడు మనకి ఇది 3 డేస్ అయిందన్నమాట. మనం తయారు చేసి పెట్టుకొని 3 డేస్ అయింది. చూడండి ఇది అల్లంతో తయారు చేసుకున్నది. చూడండి ఆ బెల్లం అంతా మనకు కరిగిపోయింది. ఇప్పుడు ఇదేం చేయాలంటే మనం కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది కలపడానికి. ఇది మనము వెల్లుల్లితో తయారు చేసుకున్నది అనమాట. చూడండి ఇది కూడా మనకు లిక్విడ్ అనేది కరెక్ట్ రావట్లేదు చూడండి, ఎందుకంటే వెల్లుల్లిలో మనకు లిక్విడ్ అనేది తక్కువ వస్తుంది. ఇది OHN3 అంటే ఇది మనము దాల్చిన చెక్క బీర్ పోసుకున్నది. ఇది మనం ఏం కాలేట్ తిప్పితే సరిపోదండి, ఇది పెద్దగా కలపాల్సిన అవసరం లేదు. ఇది మనం లిక్విడ్ కూడా మనం జల్లి పట్టుకోవాల్సిన అవసరం లేదు, అలాగే వదిలేసుకోవాలి. మనం ఇది డైరెక్ట్ వాడుకుంటుండాలి. ఇలాగే ఇదండి. ఇప్పుడు మొత్తం మనం ఒకసారి కలిపి మళ్ళీ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఏదైనా స్పూన్ తోటి అట్లా కొంచెం అట్లా కలపండి, ఏదంటే బూజు పట్టకుండా ఆ కింద పైన అనేది చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ లిక్విడ్ చూడండి మీకు ఇలా తయారైపోతుంటుంది అనమాట. మనకు మళ్ళీ 10 రోజుల కల్లా మంచిగా లిక్విడ్ తయారవుతుంది. ఇదేంటంటే పర్మెంటేషన్ బాగా కావాలి. ఏవైనా కూడా మనము ఏ లిక్విడ్ అయినా మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు పర్మెంటేషన్ బాగా అయితేనే దాంతో ఉన్న పవర్ అనేది పోయి పోషకాలు అనేది యాడ్ కావాలా. అలా కాకుండా మనం పచ్చి ఏదో అప్పుడప్పుడు చేసుకొని మనం మొక్కలకి ఇచ్చినాం అనుకోండి, మీకు మొక్కలు అనేది ప్రాబ్లం అవుతుంది, గ్రోతింగ్ అనేది రాదు. ఎప్పటికైనా మనకు పర్మెంటేషన్ అయినయే లిక్విడ్స్. అందుకని చొహాన్ క్యూ లిక్విడ్లో ఏదైనా కూడా మనకు 10 డేస్ పర్మెంటేషన్ చేసుకుంటున్నాడు. బాగా మగ్గ పెడతాం అన్నమాట. ఒక 10 రోజులు మగ్గ పెడితే ఏమైందంటే మనకు ఆ పోషకాలు అనేది పవర్ అనేది పోయి, ఏంటంటే పచ్చి పవర్ అనేది పోయి పోషకాలు అనేది యాడ్ అవుతాయి. చూడండి ఇప్పుడు మనకి ఇది 10 డేస్ అయిందనమాట. ఇప్పుడు ఈ 10 రోజుల తర్వాత మనము ఇప్పుడు ఇదంతా లిక్విడ్గా తయారు చేసుకోవాలా, అంటే జల్లి పట్టుకోవాలా. ఈ జల్లి ఎలా పట్టుకోవాలంటే మనం ఏదైనా క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్ తీసుకోవాలా. మన చాయ్ జల్లెడ లాంటిది పట్టుకున్నాం అనుకోండి మనకు కరెక్ట్గా రాదు. కాబట్టి ఇట్లా క్లాత్ తీసుకొని ఏదైతే మనము అది తయారు చేసుకుని లిక్విడ్ ఈ క్లాత్లో పోసుకొని ఇది పిండుకోవాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా లిక్విడ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది మనం అల్లంతో తయారు చేసుకున్నది కదా, ఇది మొత్తం మనం దీంతో పోసేస్తాం. చూడండి ఎందుకంటే మన క్లాత్తో తీసుకున్నాం అనుకోండి మొత్తం మనకు ఆ లిక్విడ్ అనేది మంచిగా మనకు పిండుకోవచ్చు, బాగా వచ్చేస్తుంది. అందుకని మనం ఆ క్లాత్ ఏం చేయాలంటే బాగా పిండుకోవాలి గట్టిగా. మీకు ఏదైనా కూడా క్లాత్ కొద్దిగా గట్టిది కాకుండా పతలాని క్లాత్ తీసుకోండి, కొద్దిగా హోల్స్ మనకు కనపడుతుంటాయి కదా ఆ టైప్ క్లాత్ తీసుకోండి, ఎందుకంటే లిక్విడ్ మనకు బాగా వస్తుంది. ఇలా మనం పిండుకోవడం ఏంటి, మొత్తం లిక్విడ్ మనకు వచ్చేంత వరకు ఇలా పిండుకోవాలా. ఎవరైనా న్యాచురల్గా సహజంగా పండించాలనుకునే వాళ్ళకు ఈ చొహాన్ క్యూ లిక్విడ్స్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే మనం ఆ బయట పౌడర్లు ఆ లిక్విడ్స్ ఏవో తెచ్చుకున్నాం అనుకోండి, మీకు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ టేస్ట్ రాదనమాట. అవి ఎట్లుంటాయంటే మనకు ఆ పుల్లగా తీయగా ఉంటాయి, కానీ ఆ రుచి అనేది ఉండదు. ఇప్పుడు మన చొహాన్ క్యూ లిక్విడ్స్లో మీరు తయారు చేసుకొని ఈ లిక్విడ్స్ వాడండి. మట్టిలో కానివ్వండి లేదా ఆ మొక్కల మీద వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి మీరు స్ప్రే చేయండి. మీ మొక్కలు బాగా గ్రోతింగ్ వస్తాయి. అలాగే ఆ స్మెల్ అనేది ఏదైనా ఆకుకూరలు ఉంటాయి కదా, ఇప్పుడు కొత్తిమీర ఉందనుకోండి, కొత్తిమీర మీరు చొహాన్ క్యూ లిక్విడ్స్తో పండించండి, మంచి స్మెల్ ఉంటుంది అనమాట. మంచి రుచి ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. చూడండి ఇలా మనం పిండుకోవాలన్నమాట. పిండుకొని మనం అది మళ్ళీ బాటిల్లో పోసి పెట్టుకోవాలా, ఎందుకంటే మళ్ళీ పిండుకోవాలా. ఇప్పుడు ఇది పోసుకున్నాం కదా, దీంతో ఏం చేయాలంటే మనం బీర్ ఉంటుంది కదా, మన బీరు మనం ఒక 50 ml అట్లా పోసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అది లిక్విడ్ అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే వాటర్లో మనము అది పోసినాం అనుకోండి మీకు ఖరాబ్ అవుతుంది. చాలామంది వాటర్లో మనం జల్లి పట్టుకోవచ్చు కదండి, కొంచెం పోసి అంటారు. వాటర్లో పోస్తే మీకు ఎక్కువ రోజులు ఉండదండి, మీకు అది 1 month కంటే ఎక్కువ ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అందుకని మీరు ఏదైనా కూడా ఈ జల్లి పట్టుకోవడం కానివ్వండి, ఏదైనా చేసినా కూడా ఆ బీట్తో చేసుకోండి. మీరు కళ్ళుతో చేసుకున్నా కూడా మీకు ఎక్కువ రోజులు అనేది ఉండదు.
చూడండి ఇప్పుడు మనం ఇది జల్లి పట్టుకున్నాం కదా, దీన్ని మనం తీసేసి మళ్ళీ మనము ఆ క్లాత్ ఏదైతే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ తోటి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు బీరు పోసినాం కదా, మీరు ఆ జల్లి పట్టుకోండి. మళ్ళీ సేమ్ మనం ఆ క్లాత్ తోటే మళ్ళీ పిండుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం అది ఆ అల్లం అనేది మనకు పిప్పి వేరైతుంది, దాంతో ఉన్న మొత్తం ఏది లిక్విడ్ బయటికి పోకుండా మనకు లిక్విడ్ అనేది తయారవుతుంది. ఇది మెయిన్గా ఏంటంటే లీటర్కు 2 ml వాడుకోవాలండి. మనం 1 లీటర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, OHN1 2 ml తీసుకోవాలా, OHN2 2 ml తీసుకోవాలా, OHN3 2 ml తీసుకోవాలన్నమాట. ఇది మనం మట్టిలో అయినా మనం స్ప్రే చేసుకోవచ్చు, మొక్కల మీద అయినా స్ప్రే చేసుకోవచ్చు. మనకు ఎక్కువ అవసరం లేదు, 2 ml పర్ లీటర్లో కలిపి మనం అది మొక్కలలో మనం మట్టిలో పోసుకోవాలా వారానికి ఒకసారి, ప్లస్ మొక్కల మీద స్ప్రే చేసుకోవాలండి. చాలా బాగుంటుంది లిక్విడ్. ఇంకోటి మీకు ల్యాబ్ అని ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది, FPJ అని ఉంటే పర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ ఉంటుంది, FFJ పర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. ఇవన్నీ వీడియోలు ఆల్రెడీ నేను పెట్టానండి, ఒకటే వీడియో పెట్టాను అనమాట, మీకు 30 minutes అలా ఉంటుంది. ఆ వీడియోలో అన్ని రకాల లిక్విడ్స్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఒకటే వీడియో పెట్టాను. ఎవరైనా చూడలేదంటే చూడండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే మళ్ళీ నేను చేసుకుంటున్నా కదా, మళ్ళీ కొత్త వాళ్ళకు ఎందుకంటే నోటిఫికేషన్ పోదు కదా, మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా పెట్టినామంటే కొంతమంది కన్నా రీచ్ అవుతుందని ఇప్పుడు నేను ఇది పెడుతున్నాను. ఇప్పుడు ఇది OHN2 అండి, అల్లం వెల్లుల్లితో చేసుకున్నాం కదా, ఇది OHN2. OHN1 OHN2 అనేది ఏముండదండి, మనం గుర్తుండడం కోసం పేర్లు పెట్టుకున్నది అనమాట. అల్లంతో తయారు చేసుకున్నదైనా OHN1 పెట్టుకోవచ్చు, వెల్లుల్లితో తయారు చేసుకున్నదైనా OHN1 పెట్టుకోవచ్చు. ఏదైనా మన పేర్లు ఏంటంటే మనం గుర్తుండడం కోసం OHN1 OHN2 OHN3 అనమాట. ఎందుకంటే మొత్తం కలిపి చేసుకుంటే ఇది క్వాలిటీ ఉండదు కాబట్టి సపరేట్ చేసుకొని ఏదైతే మనం స్ప్రే చేస్తామో అన్నీ కలిపి మనం స్ప్రే చేస్తాం కాబట్టి పేర్లు గుర్తుండడం కోసమే ఇలా మనం OHN1 2 3 అని రాసుకున్నాము. అల్లంది OHN1 కాదు, వెల్లుల్లి OHN1 కాదు, ఏదైనా మనం పెట్టుకుంటే ఏదైనా కూడా అది పేరు ఉంటుంది. ఇప్పుడు చూడండి, సేమ్ మనము ఈ వెల్లుల్లిది కదా, ఇది కూడా అలాగే చేసుకోండి. మీరు చేసుకుంటే ఫస్ట్ బీరు పోయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, బీరు పోయండి దాంతో, అప్పుడు మీకు ఈ లిక్విడ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకు దాల్చిన చెక్క బీరు కలుపుకున్నాం కదా, ఇది జల్లి పట్టకూడదు అనమాట, ఇది అలాగే వదిలేయాల. ఏదైతే మనము వెల్లుల్లి అల్లంది మాత్రమే మనం జల్లి పట్టుకొని పిప్పి తీసేయాలా. ఈ దాల్చిన చెక్క బీరు పోసిందన్నమాట, అలాగే డైరెక్ట్ వాడుకోవాలన్నమాట. మనం అది లిక్విడ్గా మనం తయారు చేసుకోకూడదు. అది దాల్చిన చెక్క ఎప్పటికీ మనకు మగ్గుతుండాలి కాబట్టి అది అలాగే వదిలేయాలా. వాడుకుంటప్పుడు అది అదంతా మనం 2 ml తీసుకొని మనం స్ప్రే చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఇది మళ్ళీ మనకు లిక్విడ్ రావాలంటే ఏం చేస్తారంటే బీరు పోసి పెట్టుకోండి. ఒక 50 ml అది అల్లంలో కానీ వెల్లుల్లో కానీ ఒక 50 ml బీరు పోసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 రోజులు అలాగే వదిలేయండి. మళ్ళీ ఏదైనా క్లాత్ కట్టేసి అలాగే వదిలేయచ్చి మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ అది జల్లి పట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ కొంచెం మన లిక్విడ్ అనేది వస్తుంది. ఇదండి మనం OHN1 తయారు చేసుకునే విధానము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.